హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో పల్లీలు, పూల్ మకానాతోటి హెల్తీ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పళ్ళు లేని ముసలి వాళ్ళు తినటానికి కూడా సాఫ్ట్‌గా ఉంటాయి. వెన్న తింటున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. అంత బావుంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన లడ్డూల వీడియో మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి ఒక కప్పుతోటి కప్పు పల్లీలు వేసుకోండి. మనము మెజర్మెంట్స్ కోసం ఏ కప్ అయితే తీసుకుంటామో అదే కప్పుతోటి కొలతలు వేసుకోవాలి. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత వీటిని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ చిటపటలాడేంత వరకు పల్లీలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి వేసేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే అదే కళాయిలో ఒక కప్పు పూల్ మక్కన వేసుకోండి. ఇవి వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొనైతే 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి ఇవి వేగిపోయేసరికిని మనం ఇలా చేత్తోటి నలిపేసామంటే ఇలా మెత్తగా పౌడర్ అయిపోవాలనమాట. చూసారు కదా! ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా వేరొక ప్లేట్‌లోకి వేసి వీటిని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బెల్లాన్ని తీసుకుందాము. అదే కప్పుతోటి కప్పుంబావు వరకు బెల్లాన్ని వేసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లం బాగా కరిగిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. చూసారు కదా! ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని ఒక పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు పల్లీలు మనకి చల్లారిపోయినాయి కదా! వీటిని పొట్టు తీసి ఇలా శుభ్రం చేసేసి పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం పొట్టు తీసిన పల్లీల్ని వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా రవ్వగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న ఈ పౌడర్‌ని ఒక ప్లేట్‌లోకి అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో పూల్ మకానా కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ పూల్ మకానా కూడా కొంచెం బరకగా వేసేసుకొని ఇలా అదే ప్లేట్‌లోకి వేసేసుకోండి. ఈ 2 పౌడర్‌లు బాగా కలిసిపోయేలాగా చేత్తోటి కానీ లేదంటే స్పూన్ తోటి కానీ ఇలా అడుగు నుంచి పై వరకు బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. మీకు ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కనుక వేసుకోవాలనిపిస్తే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. నేనైతే యాడ్ చేసుకోవడం లేదు. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి 4, 5 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని హీట్ చేసుకున్న తర్వాత జీడిపప్పు, బాదం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మీరు ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలోకి ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలోకి ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని బెల్లం నీళ్ళని ఇలా వడకట్టేసుకోండి. బెల్లంలో ఉన్న నలకలు ఏమన్నా ఉంటే బయటకొచ్చేస్తాయి. చూసారు కదా! ఈ విధంగా వడకట్టేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టేసుకొని ఈ బెల్లం నీళ్ళని మరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా బెల్లం నీళ్ళని మరిగించుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా బెల్లం నీళ్ళు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పౌడర్ చేసి పెట్టేసుకున్నాం కదా! పల్లీలు, మకానాలు ఆ పౌడర్‌ని ఇందులోకి వేసేసుకోండి. ఇలా కొంచెంగా పిండి మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత వెంటనే కలిపేసుకోవాలి. ఉండలేమి లేకుండా ఇలా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోండి. మంటని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా! ఇప్పుడైతే కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకొని నెయ్యి బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. చూసారు కదా! ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు చివరగా మరో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాండీ నుంచి సెపరేట్ అవుతుంది చూసారా? ఈ విధంగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడైతే చేత్తోటి కొంచెం ఉండని తీసుకొని
ఇలా రౌండ్‌గా చేసేసుకున్నామంటే మనకి ఇలా లడ్డూలాగా రావాలనమాట. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం వేసేసుకొని ఇవి బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండి మిశ్రమాన్ని ఇలా బాండీలోనే ఉంచేసుకోకుండా ఒక ప్లేట్‌లోకి వేసేసుకోండి. ప్లేట్‌లోకి అడుగున ఒక స్పూన్ నెయ్యిని వేసేసుకొని ఇలా పిండి మిశ్రమాన్నంతా ప్లేట్‌లోకి వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసేసి 2, 3 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్నామంటే మనకి కొంచెం చల్లారిపోయి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలు చేసుకోవాలి. మరి బాగా చల్లారిపోయిందంటే లడ్డూలు చుట్టుకోవడానికి రాదనమాట. డ్రై అయిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా కలిపేసుకున్నామంటే మనకి తొందరగా చల్లారిపోతుంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండి మిశ్రమాన్ని ఒకసారి చేత్తోటి మళ్ళా బాగా కలిపేసుకొని లడ్డూలు చేసుకోండి. బాగా చల్లారిపోయిందంటే డ్రైగా అయిపోయి విడివిడిగా అయిపోతుందనమాట. అలా కాకుండా ఇలా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోండి. మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోండి. నేనైతే మీడియం సైజులో ఇలా లడ్డూల్ని చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి ఇలా పెట్టేసుకున్నాను. చూసారు కదా! ఈ విధంగానే మిగిలిన పిండినంతటిని కూడా ఇలా లడ్డూలు చేసేసుకున్నాను. ఇవి ఎక్కువ చేసుకొని నిల్వ ఉంచుకున్నా కూడా ఎక్కువ రోజుల వరకు ఉంటాయి. తప్పకుండా ఈ హెల్తీ లడ్డూలు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.